రాజానగరం రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. ఒకప్పటి సహచరులు నేరుగా తలపడుతుండడంతో ఎవరిది పైచేయి అవుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మరోమారు పోటీ చేస్తుండగా జనసేన నుంచి బత్తుల బలరామకృష్ణ తలపడుతున్నారు. రాజా బలరామకృష్ణ ఇద్దరూ గతంలో వైసీపీలోనే ఉండేవారు. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో బలరామకృష్ణ జనసేన పంచను చేరారు. ఇక ఒకప్పటి సహచరుల మధ్య సమరం పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. ప్రశాంత గోదావరి తీరంలో ఉత్కంఠ పోరుకు వేదిక కానుంది రాజానగరం నియోజకవర్గం. 2009లో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో అధికార విపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ కనిపిస్తోంది. రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం ఆవిర్భవించిన తరువాత 3 సార్లు ఎన్నికలు జరిగితే 2 సార్లు టీడీపీ, ఓసారి వైసీపీ గెలిచింది. సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గత ఎన్నికల్లో తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టగా అంతకుముందు జరిగిన ఎన్నికల్లో రాజా తల్లి విజయలక్ష్మి పరాజయం పాలయ్యారు. అయితే ఈసారి ఖచ్చితంగా గెలుస్తాననే ధీమా కనబరుస్తున్నారు రాజా. రాజానగరం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ కాగా ఆ తరువాత స్థానంలో బీసీల జనాభా అధికం. ఇక కమ్మ సామాజిక వర్గం కూడా ఇక్కడ గెలుపోటములను నిర్ణయించనుంది. ఎమ్మెల్యే జక్కంపూడి రాజాది బలమైన కుటుంబ నేపథ్యం. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ చట్టసభల సభ్యులుగా పనిచేశారు. నియోజకవర్గంలో బలమైన క్యాడర్, సామాజిక వర్గం మద్దతు ఉంది. ఇక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో మళ్లీ తనదే గెలుపు అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు రాజా. అయితే రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్తో రాజాకు విభేదాలున్నాయి. ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా ఉప్పు నిప్పులా వ్యవహరిస్తుంటారు. బీసీ వర్గానికి చెందిన భరత్ వల్ల రాజాకేమైనా నష్టం జరుగుతుందా అన్న సందేహాలు ఉన్నాయి. ఇక రాజాకు ప్రత్యర్థిగా తలపడుతున్న జనసేన అభ్యర్థి బత్తుల రామకృష్ణ కూడా ఒకప్పుడు వైసీపీలో పనిచేసిన వారే. ఒకప్పటి సహచరులే ఇప్పుడు ముఖాముఖి తలపడుతుండటం ఆసక్తికరంగా మారింది. కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే రాజా కాపు కార్పొరేషన్ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా రాజాకు గుర్తింపు ఉంది. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తన విజయం పక్కా అని నమ్ముతున్నారు రాజా. అయితే జనసేన కూడా ఈ నియోజకవర్గం నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతనే బరిలోకి దింపుతోంది. టీడీపీకి నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉంది. కాపు ఓట్లతో పాటు టీడీపీ ఓటు సక్రమంగా బదిలీ అయితే జనసేన గెలుపును ఎవరూ ఆపలేరని ఆ పార్టీ భావిస్తోంది. ఇక జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ కూడా వైసీపీ నుంచి వచ్చిన నేతే. గతంలో జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన బలరామకృష్ణకు వైసీపీ లోటుపాట్లపై సంపూర్ణ అవగాహన ఉంది. ఇక తన సొంత సామాజిక వర్గం మద్దతు, టీడీపీ జనసేన కూటమి బలంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు బలరామకృష్ణ. వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరినప్పటి నుంచి రాజానగరం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు బలరామకృష్ణ. 3 ఏళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పట్టు పెంచుకున్నారు. ఇక అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజా ఆయన సోదరుడు గణేష్ తో ఢీ అంటే ఢీ అన్న స్థాయిలో తలపడుతుండటం, సవాళ్లు, బహిరంగ విమర్శలతో జోరు చూపిస్తున్నారు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది. ప్రభుత్వ పథకాలు, తండ్రి నుంచి వచ్చిన రాజకీయ వారసత్వంతో ఎమ్మెల్యే రాజా, టీడీపీ జనసేన కూటమి బలం, ప్రజల్లో పలుకుబడితో బలరామకృష్ణ క్షేత్రస్థాయిలో ఎక్కడా తగ్గడం లేదు. నువ్వా నేనా అన్నట్లు జరిగే సమరంలో ఎవరిది పై చెయ్యి అవుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.